ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని మౌర్య సామ్రాజ్యం పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను మరియు చంద్రగుప్తుని గురించి తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్య స్థాపనతో ఒక నూతన శకం ఆరంభమైనది అని చెప్పవచ్చు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్తుడు. చంద్రగుప్తుని సలహాదారుడు చాణక్యుడు. చాణక్యుడుకు గల మరో పేరు కౌటిల్యుడు. మౌర్య సామ్రాజ్యం ఉత్తరాన హిమాలయాలు, ఆక్సస్ నది నుంచి దక్షిణాన తుంగభద్రా నది వరకు వ్యాప్తి చెందినది. మౌర్య సామ్రాజ్యం ఇతర దేశాలైన సిరియా, ఈజిప్ట్, మాసిడోనియా, శ్రీలంక, నేపాల్ మొదలైన దేశాలతో రాజకీయ, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించింది. మౌర్య సామ్రాజ్య చరిత్ర రచనకు ఉపకరించే ముఖ్య ఆధారాలు. గ్రంథాలు. కౌటిల్యుడు రాసిన ఆర్థశాస్త్రం గ్రంథం. మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథం. విశాఖదత్తుడు రాసిన ముద్రారాక్షసం గ్రంథం. కల్హణుడు రాసిన రాజతరింగిణి గ్రంథం. సోమదేవుడు రాసిన కథాసరిత్తాగరం గ్రంథం. ఇవిగాక పురాణాలు, బౌద్ధమత రచనలు, గ్రీకు రచయితల రచనలు, నాగార్జున కొండ శాసనాలు, అశోకుని రాతి శాసనాలు, రుద్రదాముని జునాగఢ్ శాసనాలు, అంతేగాక ఆ కాలం నాటి నాణేలు, మట్టిపాత్రలు, శిల్పాలు మొదలైనవి మౌర్యుల చరిత్ర రచనకు ఉపకరిస్తాయి. విఏ స్మిత్ మౌర్యవంశ స్థాపనతో దేశం అంధకారం నుంచి వెలుగు యుగంలోకి ప్రవేశించిందని అభిప్రాయపడ్డారు. మౌర్య సామ్రాజ్యం ఈ కాలంలో రాజకీయ ఐక్యతతో పాటు సామాజిక సామరస్యత, ఆర్థికాభివృద్ధి, మతపరమైన స్వేచ్ఛ, శాంతి, రక్షణలు కల్పించబడి కళలు, కట్టడాలు, సాహిత్యం, విజ్ఞానశాస్త్రాలు మొదలైన రంగాలలో అభివృద్ధి సాధించింది. చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య వంశ స్థాపకుడు. చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం 324 నుండి 300 వరకు పరిపాలించాడు. చంద్రగుప్తుని పుట్టుక, వంశం గురించి విభిన్న కథనాలున్నాయి. విశాఖదత్తుని యొక్క ముద్రారాక్షసం ప్రకారం చంద్రగుప్తుడు కులీనుడని, కింది కులం వాడని తెలుస్తుంది. విష్ణుపురాణం ప్రకారం ముర అనే శూద్ర స్త్రీ నందరాజుకు చంద్రగుప్తుడు జన్మించాడు అని తెలుస్తుంది. దివ్యవదనం ప్రకారం మురియా అనే క్షత్రియ కులంలో చంద్రగుప్తుడు జన్మించాడు అని తెలుస్తుంది. బౌద్ధ మత గ్రంథమైన మహాపరినిబ్బాన సూక్త ప్రకారం పిప్పలివనం అనే రిపబ్లికన్ రాజ్యంలో మోరియా అనే క్షత్రియ తెగలో చంద్రగుప్తుడు జన్మించాడు అని తెలుస్తుంది. ఈ వాదన అందరిచే ఆమోదం పొందినది. పిప్పలివనం అనేది రుమునెందేహి, గోరఖ్పూర్ మధ్యలో నేపాలితరాయికి దగ్గరిలో ఉండేదని తెలుస్తుంది. క్రీస్తు పూర్వం 326వ సంవత్సరంలో చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుని సలహాతో నిరంకుశ నందుల పరిపాలనను అంతమొందించాలని తిరుగుబాటు చేశాడు. దీనిలో భాగంగానే అలెగ్జాండర్ను కలిసి ధననందుని పాలనను అంతమొందించుటకు అతని సహాయం కోరాడు. కాని అలెగ్జాండర్ దానిని తిరస్కరిస్తూ చంద్రగుప్తుడిని బంధించమని ఆదేశించాడు. కాని చంద్రగుప్తుడు తప్పించుకుని చాణక్యుని సహాయంతో భారతదేశ వాయువ్య ప్రాంతాన్ని గ్రీకుల పాలన నుండి మరియు మగధ రాజ్యాన్ని నందుల పాలన నుంచి విముక్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. దానికి సరిపడ సైనిక బలం, ఆర్థిక బలం అతనికి అవసరమైంది. ఇతడు సైన్యాన్ని గంగా, సింధు ప్రాంతాల నుంచి సమకూర్చుకున్నాడు. ఆ సమయంలో గ్రీకుల నిరంకుశ పాలనతో విసిగిపోయిన భారతీయ రాజులు చంద్రగుప్తునికి సహాయంగా నిలబడ్డారు. ఇదే సమయంలో భారతదేశం నుంచి వెనుతిరిగిన అలెగ్జాండర్ బాబిలోనియాలో అంటే మార్గమధ్యలో మరణించడంతో అతని గ్రీకు సామ్రాజ్యం ముక్కలైంది. ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న చంద్రగుప్తుడు హిమాలయ రాజ్యపు రాజైన పర్వతరాజు, పౌరవ రాజ్యపు రాజైన పురుషోత్తముని సహాయంతో భారతదేశ వాయువ్య ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆ తర్వాత అతడు సింధు, అవంతి రాజ్యాలను కూడా ఆక్రమించాడు. విశాఖదత్తుని యొక్క ముద్రారాక్షసం, మిలిందపన్హ గ్రంథం,
బౌద్ధ గ్రంథాలు మరియు జైన గ్రంథాల ప్రకారం చంద్రగుప్తుడు హిమాలయ రాజ్యపు రాజైన పర్వతరాజు సహాయంతో మగధను 2 వైపుల నుంచి దాడి చేసి ధననందుని వధించి ఆక్రమించాడని తెలుస్తున్నది. ఈ దాడిలో నందరాజు చనిపోయాడు. ఆ విధంగా నందుల పాలనను కూలదోసి చంద్రగుప్తుడు పాటలీపుత్ర సింహాసనాన్ని అధిష్ఠించడంతో మగధ రాజ్యంపై మౌర్య వంశీయుల పాలన ప్రారంభమైంది. అలెగ్జాండర్ చనిపోయిన తరువాత అతని సైన్యాధిపతులు క్రీస్తు పూర్వం 321లో సమావేశమై దండయాత్రలతో సంపాదించిన ప్రాంతాలను తమ మధ్య పంచుకోవడం వలన అతని సైన్యాధిపతులలో ఒకరైన సెల్యూకస్ నికేటర్ పశ్చిమ ఆసియా ప్రాంతానికి రాజైనాడు. కాని ఆ సమయానికే సింధు, పంజాబ్ ప్రాంతాలు చంద్రగుప్తుని ఆధీనంలోకి వచ్చి చేరాయి. సింధు, పంజాబ్ ప్రాంతాలను చంద్రగుప్తుని నుంచి తిరిగి తీసుకోవాలని సెల్యూకస్ నికేటర్ అనుకున్నాడు. కాని అతని సలహాదారులు, స్నేహితుల కోరిక మేరకు సెల్యూకస్ చంద్రగుప్తునితో యుద్ధానికి దిగకుండా శాంతి సంధి చేసుకున్నాడు. ఈ సంధిలో భాగంగానే కాబూల్, కాందహార్, హీరట్, బెలుచిస్తాన్ ప్రాంతాలను చంద్రగుప్తునికి సెల్యూకస్ ఇచ్చాడు. వీటికి బదులుగా 500 యుద్ధ ఏనుగులను పొందాడు. సెల్యూకస్ నికేటర్ తన కూతురును చంద్రగుప్తునికిచ్చి వివాహం చేశాడు. అంతేగాక తన రాయబారిగా మెగస్తనీసును చంద్రగుప్తుని ఆస్థానానికి పంపించాడు. మెగస్తనీసు ఇండికా అనే గ్రంథ రచన చేశాడు. దీని ద్వారా మనకు మౌర్య సామ్రాజ్య స్థితిగతులు తెలుస్తున్నాయి. గ్రీకు రచయిత ప్లూటార్క్ ప్రకారం చంద్రగుప్తుని ఆధీనంలో 6 లక్షల కాల్బలం, 30,000 గుర్రపు దళం, 9,000 ఏనుగులు, వేల సంఖ్యలో రథాబలాలు ఉన్నాయని తెలుస్తుంది. కొంతమంది చరిత్రకారులు భారతదేశ దక్షిణ ప్రాంతాలను ఆక్రమణలోకి తెచ్చినవాడు బిందుసారుడని, చంద్రగుప్తుడు కాదని తెలియజేస్తున్నారు. చంద్రగుప్తుని సామ్రాజ్యం పశ్చిమాన ఆక్సస్ నది నుంచి తూర్పున బెంగాల్ వరకు, ఉత్తరాన కాశ్మీర్, హిమాలయాల్లో తప్ప అంటే వాటి కింది నుంచి దక్షిణాన కర్ణాటక వరకు కళింగ, తమిళనాడులు తప్ప మిగతా ప్రాంతాలైన భారత భాగాలతో పాటు కాబూలు, కాందహారు, బెలుచిస్తాన్, హీరట్లు కూడా ఉన్నాయి. చంద్రగుప్తుడు మొట్టమొదటి భారతదేశ చారిత్రక సామ్రాజ్య నిర్మాత అని, అతి గొప్ప బలవంతుడైన రాజు అని ఆచార్య భార్గవుడు పేర్కొన్నాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.